కూడా తెలుసుకోవలసినటువంటి ఒక పరమ రహస్యం ఉంది అందులో. ఏమిటా పరమ రహస్యం అంటే, భగవంతుని యందు నమ్మికకి భగవంతుని శరణాగతి చెయ్యడానికి ఒక తేడా ఉంటుంది. కంచి పరమాచార్యులు చంద్రశేఖర పరమాచార్య ఒక మాట చెప్తుండేవారు. జ్ఞాన మార్గమునందు నయితి 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 అంటూ పరమాత్మని తెలుసుకోవడం ఎటువంటిదో, సంపూర్ణ శరణాగతి చెయ్యడం కూడా అటువంటిదే. అందుకే మనం పూజ చేస్తే ఒక మాట చెప్తాం, అజ్ఞానినా మయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే. మీరు ఏ స్వామిని పూజ చేయండి, స్వామి నువ్వు తప్ప నాకు ఇంకొకడు లేడు అంటాం. శరణం తరుణీందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతావుభౌ శరణం నాణ్యదుపైమి దైవతం. శంకర నీకన్నా అన్యదైవం నాకు లేడు అంటాం. సోమవారం నాడు ఇలా అని, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి దగ్గర అలా అని. మరి ఏమిటిది అంటే, అందులో ఉన్న పరమరహస్యం సంపూర్ణ శరణాగతి. మీరు ఏ శత్రువులను గెలవలేకపోతున్నారో వాటిని ఈశ్వరుడి పాదముల దగ్గర పెట్టేసి, నన్ను నేను గెలుచుకోలేనయ్యా, నువ్వే నేను గెలిచేటట్టు చెయ్యి అన్నది శరణాగతి. ఈ సంపూర్ణ శరణాగతిలో ఒక వైక్లభ్యం ఉంటుంది. ఏదా వైక్లభ్యం అంటే, అందరూ భగవంతుణ్ణి నమ్మేసిన వాళ్ళలాగే ఉంటారు పైకి. భగవంతుణ్ణి నేను నమ్మలేదండి అన్నవాడు ఎవరు ఉండడు. నాకు దేవుడంటే నమ్మకం లేదండి అని యథార్థంగా చెప్పేసిన వాడు నిజానికి పుణ్యాత్ముడే. వాడు ఉన్నదున్నట్టు చెప్పేశాడు. కానీ భగవంతుణ్ణి నమ్మినట్టు ఉండి నమ్మని వాడున్నాడే, వాడితోనే పెద్ద ప్రమాదం అంతా వస్తుంది. ఎందుకని? వాడు నమ్మడా, నమ్మినట్టుంటాడు. వాడు నమ్మాడా, పూర్తిగా నమ్మలేదు లోపల. వాడికి చిన్న అనుమానం ఒకటి ఉంది. ఆ అనుమానం చాలు వాడి జీవితాన్ని ఉత్తరించేయడానికి. అందుకే వ్రతములు చేయుచునొక్కమారైన యవ్వాని విమర్శించినన్నని భాగవతంలో పోతన గారు దశమస్కంధంలో అంటారు. ఒక్కసారి వ్రతం చేసేటప్పుడు నిజంగా పరమాత్మ యొక్క పాదముల యందు శరణాగతి చేసినంత మాత్రం చేత వ్రతంలో వచ్చేటటువంటి దోషాల్ని పరమాత్మ విశాలమైనటువంటి ఔదార్య బుద్ధితో ఆయన దాన్ని, ఆ తప్పుని సరిదిద్ది తన వైపుకి తీసుకుంటాడు. సుగ్రీవుడి దగ్గర ఉపాసనలో ఒక తేడా వచ్చింది. ఏమిటా తేడా? రాముడు ప్రతిజ్ఞ చేశాడు, నేను వాలిని సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. నమ్మాడా సుగ్రీవుడు? నమ్మలా. మా వాలి అంత గొప్పవాడు, మా వాలి ఇంత గొప్పవాడు, ఇలా చేయగలవా, ఈ అస్థిపంజరాన్ని తన్నగలవా, ఈ సాలవృక్షాల్ని కొట్టగలవా, ఇన్ని పరీక్షలు పెట్టాడు. ఇన్ని పరీక్షలు పెట్టిన తరువాత రాముడు ఇన్ని పరీక్షలకి నిలబడితే అప్పుడు నమ్మాడు. మనం కూడా భగవంతుడున్నాడు అని పైకంటాం, కానీ నిజానికి ఫలితం ఎప్పుడు వస్తుంది? మీకు పూర్ణమైన విశ్వాసము ఇక్కడున్నప్పుడు వస్తుంది. ఏది భగవానుడు? మీ విశ్వాసమే భగవానుడు. జ్ఞాపకం పెట్టుకోండి. మీ పూజా మందిరములోని మూర్తి ఎప్పటికీ విగ్రహమే. ఎంతకాలం? యాజ్ లాంగ్ యాజ్ యూ విజువలైజ్ ఇట్ యాజ్ అన్ ఐడల్, సో లాంగ్ ఇట్ రిమైన్స్ ఎ మూర్తి. మీరు ఎంతకాలం నా పూజా మందిరంలోని విగ్రహం అనుకుంటున్నారో అంతకాలం అది విగ్రహమే. ఎంత కాలమునకు మీరు ఇది పరమేశ్వరుడని నమ్మారో అప్పుడు మీరు పరమేశ్వరుణ్ణే దర్శనం చేస్తున్నారు. నా ఇంటి మొత్తం మీద మిగిలింది ఫర్నిచర్, సింహాసనం నా ఇంట్లో ఉన్నది ఈశాన్యంలో ఒక్కటే. నా ఇంటి పరిపాలన అందులోంచి జరుగుతోంది అని మీరు ఇక్కడ నమ్మితే, మీరు ప్రతిరోజు వెళ్ళి ఆ సింహాసనం దగ్గర నమస్కరిస్తే, అందులో కూర్చున్నది నేను కొనుక్కొచ్చిన విగ్రహం కాదు, నన్ను నా ఇంటిని పరిపాలిస్తున్న భగవానుడు కూర్చునున్నాడు అని మీరు ఇక్కడ విశ్వసిస్తే, మీరు వేసిన ఒక్క పువ్వు చాలు. భగవద్గీత కించిదిధీత గంగాజలలవ కణికాపీత సకృదపియేవ మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ అంటారు శంకర భగవత్పాదులు భజగోవిందంలో. విశ్వాసం వేపకి నడవాలి భక్తి. విశ్వాసమును పక్కన పెట్టి మీరు మిగిలిన క్రతువు ఎంత చెయ్యండి, అది క్రతువుగానే ఉంటుంది. రిచువలిస్టిక్ పూజ. మీరు 1,000 బిల్వార్చన చెయ్యండి, 1,00,000 బిల్వార్చన చెయ్యండి, ఈ ఈశ్వరుడి పూజ, ఈశ్వరుడు ఎదురుగుండా ఉన్నవాడన్న పూనిక నమ్మకం మీకు లేనంత కాలం మీరు చేసినది ఫలితం ఇవ్వదు. రాముడు తన పరీక్షకి నిలబడితే తీసుకెడతాడు వాలి దగ్గరికి. లోపల నమ్మకం, భగవంతుడు ఉన్నాడు, ఏం పర్వాలేదులే, నన్ను కాపాడతాడని. వెంటనే ఏమిటి అనుమానం? ఏమో నిజంగా అవుతుందా, నాకు ఆ ఫలితం వస్తుందా, భగవానుడు ఇస్తాడో ఇవ్వడో. ఈ అనుమానం ఉన్నంత కాలము ఫలితము రాదు. మీకొక్క ఉదాహరణ చెప్తాను. గురుచరిత్రము అని చాలా శక్తివంతమైనటువంటి గ్రంథం ఉంది. ఇక్కడే ఉన్నారు స్వామి దత్తాత్రేయ స్వామి వారు.
ఆ గురు చరిత్రంలో ఒక అందమైనటువంటి ఆఖ్యానం ఒకటి ఉంది. మహారాష్ట్రంలో తులజాపురము అనబడేటటువంటి ఊరు ఒకటి ఉంది. అక్కడ భవానీదేవి అని అమ్మవారికో దేవాలయం. అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి కాలక్రమాంతంలో ఒకసారి కుష్టు వ్యాధి వచ్చింది. వస్తే ఆయన భవానీదేవి పాదములు పట్టి ఉపాసన చేశాడు. అమ్మవారు స్వప్నంలో ప్రత్యక్షం అయ్యింది. అబ్బాయి, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి చందలాపురం వెళ్ళి చందలాపురంలో చందలాదేవిని ఉపాసన చెయ్యి, నీ కుష్టు వ్యాధి పోతుంది అంది. ఆయన చందలాపురం వెళ్ళి అమ్మవారిని ఉపాసన చేశాడు. అమ్మవారు స్వప్నంలో ప్రత్యక్షం అయ్యింది. ఇక్కడే భీమా అమరజా నది సంగమంలో ముగ్గురు మూర్తుల యొక్క ఏకీకృత స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు ఇప్పుడు నరసింహభారతీ స్వామి వారిగా విహరిస్తున్నారు, వెళ్ళి వారిని సేవించు అని చెప్పింది. చెబితే ఈయనన్నాడు, ఏమమ్మా నువ్వు అమ్మవారివి, నీకు సిగ్గుగా లేదా ఈ మాట చెప్పడానికి? ఒక నరుడు భీమా అమరజా నది సంగమ స్థానంలో తిరుగుతున్నాడా? ఆయన నా కుష్టి వ్యాధి పోగొడతాడా? నువ్వు పోగొట్టవా? ఏటమ్మా ఈ వెర్రి మాటలు, నేను ఎలా ఆయన దగ్గరికి అన్నాడు. అని గుళ్ళోనే ఉండేవాడు. 3 రోజులు కనపడింది అమ్మవారు వరుసగా వెళ్ళమంది. నేను వెళ్ళనన్నాడు. 4వ రోజున అర్చకుడి మీద ఆవహించింది అమ్మవారు. వీడిని గుళ్ళోంచి బయటికి తోసేమంది. గుళ్ళోంచి బయటికి తోసేశారు ఆయన. ఇది యథార్థ సంఘటన గురు చరిత్రలో. బయటికి తోసేస్తే అప్పుడు ఆయనకి దిక్కు లేక భీమ అమరజా నది సంగమ స్థానానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ స్నానం చేసి ఆ ఒడ్డుకు వస్తున్నారు నరసింహతీర్థ స్వామి వారు. ఆయన్ని చూశాడు. చూసి అన్నాడు, స్వామి అమ్మవారు పంపించింది, వచ్చాను అనబోతున్నాడు. ఆయన అన్నారు, నేను మనుష్యుణ్ణయా, నేనేం చేస్తాను, అమ్మవారినే నమ్ముకోపోయావా అన్నారు. ఈయనకు అర్థమైంది, ఓహో నా దోషం గమనించేశాడయా మహానుభావుడినని. ప్రణిపాతం చేసి నమస్కారం చేశాడు. ఆయన అన్నారు, నీ కుష్ఠవ్యాధి పోవాలంటే వెళ్ళి స్నానం చేసి ఆ బట్టలు అక్కడ వదిలేయి. ఎందుకు వచ్చింది కుష్ఠవ్యాధి? జన్మజన్మాంతర సంస్కారంలో నువ్వు చేసిన పాపము కుష్ఠవ్యాధిగా వచ్చింది అనుభవింపజేయడానికి. అది పోవాలంటే ఆ నదీ సంగమ స్థానంలో స్నానం చేసి బయటికి వచ్చి నువ్వు కట్టుకున్న బట్టలు విప్పి వదిలేయి. దాన్ని భూమి తీసుకునేటట్టు చేశారు మహానుభావుడు. ఊసరక్షేత్రం అయిపోయింది అక్కడ ఉన్నటువంటి మట్టి. బట్టలు విప్పేశారు, కుష్ఠవ్యాధి పోయింది. శిష్యులు ఇచ్చిన కొత్త బట్టలు కట్టుకున్నారు. నమస్కారం చేద్దామని స్వామి దగ్గరికి వచ్చి సంతోషంగా ఒళ్ళు చూసుకుంటున్నారు. పాదం మీద పిక్క కింద కుష్టికి సంబంధించినటువంటి మచ్చ మిగిలిపోయింది. ఆయన వంక చూసి అన్నారు, స్వామి నాకు ఒంటి మీద కుష్ఠవ్యాధి అంతా పోయింది కానీ మచ్చ మిగిలిపోయింది అన్నారు. అంటే స్వామి అన్నారు, ఎందుకు మిగలదు? నీ అనుమానం ఈ రీతిలో ఇంకా మిగిలిపోయింది బాధ పెట్టడానికి. అనుమానపడ్డావుగా, కేవలం మనిషి ఈయన నన్ను ఉద్ధరిస్తాడా? ఆ అనుమానం బాధించి తీరుతుంది. అనుమానము బాధారూపముగా వెళ్ళి సంపూర్ణ శరణాగతి ఫలరూపంగా వస్తుంది. రెండింటికి ఫలితం ఉంటుంది ధర్మంలో. అందుకని ఇది మిగిలిపోయింది, ఇది కూడా పోవాలంటే నన్ను స్తోత్రం చెయ్యన్నారు. ఆయన అన్నాడు, స్తోత్రం చేయడానికి నాకేమొచ్చు, పుట్టుక చేత బ్రాహ్మణుడిగా పుట్టాను కానీ నాకేం రాదే స్తోత్రం చేయడానికి అన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు నన్ను స్తోత్రం చేయడం ఏమిటి? నువ్వా చేసేవాడివి? నోరు తెరు, నాలుక మీదకిస్తా విభూతి వేస్తాను, నువ్వే చేస్తావు స్తోత్రం అన్నారు. అంటే ఇప్పుడు అదేంటంటే నాలుక మీద విభూతి వేసుకుంటే స్తోత్రం చేయగలనా అని అనలేదు. నాలుగు తెరిచాడు, విభూతి వేశారు, అద్భుతమైన స్తోత్రం చేశాడు. ఆ పిక్క మీద ఉన్నటువంటి మచ్చ కూడా పోయింది. ఇది ఉపాసన రహస్యాన్ని చెప్తుంది కిష్కింధకాండ. అందుకే కిష్కింధకాండ ప్రతి ఘట్టం మీ జీవితాన్ని మారుస్తుంది. మీ ఉపాసనలో వైక్లభ్యం వస్తోంది, పూనిక లేదు, నమ్మకం లేదు. మీ పూజా మందిరంలో ఉన్నవాడు భగవానుడన్న నమ్మకం మీకు లేదు. మీకు లేదంటే మహాప్రభు నేను మిమ్మల్ని ఉద్దేశించి అంటలేదు ఈ మాట. ఈ నమ్మకం లేనంత కాలం అటువైపు నుంచి వచ్చేటటువంటి ఫలితం కూడా ఉండదు. ఎందుకని అంటే విశ్వాసమే భగవానుడు. మీకు విశ్వాసం లేనప్పుడు ఇంకా భగవానుడు ఎక్కడున్నాడు? భగవానుడు లేడు. మీకు ఇక్కడ విశ్వాసం ఉంటే వెంటనే మీకు భగవంతుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ విశ్వాసం ఎప్పుడు కలిగింది? మరి ఈ మాటలు చెప్పాక నేను కొడతానయా తప్పకుండా, ఇప్పుడు మెళ్ళో ఈ పుష్పమాల ఉంది కదా బయలుదేరన్నారు, నోట్లో విభూతి వేశాను కదా స్తోత్రం చెయ్యన్నట్టు బయలుదేరతానన్నాడు. గబగబా బయలుదేరాడు. బయలుదేరి వెళ్ళిపోతున్నాడు ముందుకు నడుచుకుంటూ. వెళ్ళిపోతుంటే వెనకాతల రామచంద్రమూర్తి కూడా వెళ్ళారు. వాల్మీకి మహర్షి యొక్క రచన వైచిత్రి చూడండి. ఇందాక కూడా వెళ్ళారా లేదా సుగ్రీవుడు రామలక్ష్మణులు? అప్పుడు చెప్పని విషయాలు ఇప్పుడు చెప్తారు. అప్పుడే చెప్పద్దు. నేను ఇక్కడి నుంచి
బయలుదేరి సామర్లకోట వెళ్తున్నాను అనుకోండి, మొదటిసారి వెళ్ళినప్పుడు నాకు కనపడకుండా రెండో మాట వెళ్ళినప్పుడు కొత్తగా ఓ కాలవ, అందులో గుర్రపు డెక్క మొక్క, పక్కన పొలాలు కొత్తగా వస్తాయేంటి? రెండో మాట వెళ్ళినప్పుడు ఏమి ఉండవు, మొదటిసారి వెళ్ళినప్పుడు ఉన్నాయి. మొదటిసారి వెళ్ళినప్పుడు వాటి గురించి చెప్పకుండా రెండవ మాట వెళ్ళినప్పుడు చెప్పడంలో ఏం తేడా వచ్చిందో చెప్తారు, మీరు గమనించాలి. అదే రామాయణం యొక్క గొప్పతనం. ఆయనే సర్టిఫికెట్లు ఇవ్వరు, మీకు పునః చెప్తున్నాను. మీరు అందులోంచి ఏరుకుంటూ ఉండాలి ముత్యాల్ని. నడిచి వెళ్ళిపోతున్నారు, గొప్ప గొప్ప లోయలు కనపడుతున్నాయి, నదులు కనపడుతున్నాయి, పర్వతాలు కనపడుతున్నాయి, పుష్పించిన చెట్లు కనపడుతున్నాయి, తోటలు కనపడుతున్నాయి, అన్ని చూస్తూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఉండగా పక్క నుంచి అవ్యక్తమైనటువంటి అక్షర సముదాయము చేత గంధర్వగానం లాంటి గానం ఒకటి వినపడింది. అది ఏం గానం? అక్షరములను మీరు నిర్ణయించలేరు. సరిగమ పదనిస అన్నారా, పాట పాడారా మీకు తెలియదు. అవ్యక్త మధురము అన్నారంతే. అంత గొప్ప గానం వినపడుతోంది. అది విన్నంత మాత్రం చేత మనస్సుకి ఆనందం కలుగుతోంది. అక్కడ ఉన్నటువంటి చెట్లపైకి పావురాల రంగులో పొగలు చుట్టుకునున్నాయి. ఇది చూసి రామచంద్రమూర్తి వెంటనే అడిగారు సుగ్రీవుణ్ణి, ఇదేమిటి ఈ వనం అని అడిగారు. సుగ్రీవుడు ఆగలేదు, ఆగకుండా వెళ్ళిపోతున్నాడు. ఆగకుండా నడుస్తూ ఒక విషయం చెప్తున్నాడు. అదేమిటో తెలుసా రామ? అత్ర సప్త జనానామ మునయ సంసితవ్రతా సప్తైవ సన్నధశీర్ష నియతం జలసాయిన సప్తరాత్రే కృతాహార వాయునా వనవాసిన దివం వర్షశతైర్యాత సప్తభిః సక్కళేవర. రామ, ఇక్కడ సప్తజనులు అనేటటువంటి 7 ఋషులు ఉండేవారు. వాళ్ళు తలలు కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసేవారు. ఆ చెట్లకి 700 సంవత్సరముల తపస్సు చేశారు. వాళ్ళకి 3 అగ్నిహోత్రాలు ఉండేవి. ఈ 700 సంవత్సరములు తపస్సు చేస్తూ ప్రతి 7 రాత్రులకి ఒకసారి గాలి తింటుండేవాళ్ళు, వాళ్ళు వాయుభక్షకులుగా. ఇంత తపస్సు చేస్తే ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. సశరీరంగా వాళ్ళని స్వర్గలోకానికి తీసుకెళ్ళాడు. ఆ తపోశక్తి రామ ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ ఆ వనంలో ఉండడం చేత క్రూర మృగం లోపలికి వెళ్ళదు, వెడితే ఇంకా తిరిగి రాదు అన్నాడు. ఏమిటి ఆశ్చర్యం? వెడితే ఎందుకు తిరిగి రాదు? ఒక క్రూర మృగం అంటే ఏమిటి? దాని లోపల ఉన్నటువంటి స్వభావం ఎవరన్నా కనిపెడితే చంపుదాం అనుకున్నది. అది తెలియక అందులోకి వెళ్ళింది అనుకోండి, ఏమైపోతుంది? లోపల ఉండేటటువంటి ప్రభావం చేత దాని మనస్సు మారిపోతుంది. మారిపోయి అది కూడా అక్కడ కూర్చుని తపస్సు మొదలెడుతుంది. అందుకని వెనక్కి రాదు. అందుకని రామ, వారానాడు చేసిన అగ్నిహోత్ర ధూమం ఇప్పటికీ అలా ఉంది. అంటే తపోశక్తి ప్రకృతిని శాసించగలదు. మీకు చెప్పాను, అగస్త్య మహర్షి గురించి చెప్పినటువంటి రోజున, ఆ శరభంగుడి గురించి చెప్పినటువంటి రోజున చెప్పాను, శబరి యొక్క గొప్పతనం మతంగ మహర్షి శిష్యుల గురించి చెప్పినటువంటి రోజున చెప్పాను. వాళ్ళు ఆనాడు పిండి ఆరేసిన బట్టలు ఇప్పటికీ ఆరవు. వాళ్ళు ఆనాడు వెలిగించిన అగ్నిహోత్రాలు ఇప్పటికి ఆరవు. వాళ్ళు చేతులతో ముట్టుకున్న పువ్వులు ఇప్పటికీ ముడుచుకోవు. ఎందుకు ముడుచుకోవంటే ప్రకృతి యొక్క లక్షణం చేత పువ్వు ముడుచుకోవాలి. అద్వైత స్వరూపాన్ని పొందేసిన వ్యక్తి ముట్టుకున్న పువ్వు ఇప్పటికీ ముడుచుకోదు. ఆ శక్తి ఆ పువ్వు కూడా వెళ్ళిపోయింది. ఇంకా అది ప్రకృతిని అధిగమించేసింది. అది రామావనం, నువ్వు లక్ష్మణుడితో కలిసి నమస్కారం చెయ్యి అన్నాడు. ఈ మాట ఇంతకు ముందు చెప్పాడా? మొదటిసారి వెళ్ళినప్పుడు చెప్పలేదు. మహర్షి అందం చూడండి. ఈ మాటలు రాముడు విన్నట్ట. కురుప్రణామం ధర్మాత్మన్ తేషాముద్దిశ్య రాఘవ లక్ష్మణేన సహ భ్రాత్ర ప్రయసస్య స్వయా అంజలి అనేటప్పటికీ లక్ష్మణుడితో కలిసి రాముడు అక్కడ నిలబడి ఒక్కసారి ఆ సప్తజనుల ఆశ్రమం వైపుకి తిరిగి నమస్కారం చేశాట. ఏమైంది నమస్కారం చేస్తే అక్కడికి తిరిగి అంటే? వెంటనే అంటారాయన, అభివాజ్యతు ధర్మాత్మా రామో భ్రాతాచ లక్ష్మణ సుగ్రీవో వనరాశ్చైవ జగ్ము సంహృష్ట మానసాహ. ఆ నమస్కారం చెయ్యగానే మనస్సులో ఒక గొప్ప ఉత్సాహం పుట్టింది. ఎందుకు పుడుతుందండి అలాగా? అంటే ఇదే రహస్యం. నువ్వు జీవితంలో ఒక క్లిష్టమైనటువంటి పరీక్ష మీద ఉన్న రోజున నిన్ను రక్షించగలిగిన వాడెవరు? మహాత్ముల యొక్క దర్శనము చెయ్యాలి. అందుకే రఘువంశంలో ఉన్న వాళ్ళందరూ సమస్య వస్తే వశిష్ఠాది మహర్షి దర్శనం చేశారు. ఇత పూర్వం వెడుతున్నప్పుడు మనస్సు యందు ఈ ఉత్సాహం లేదు. ఎందుకు లేదు? ఉపాసన వైక్లభ్యం ఉంది. ఇవి కనపడవు. ఎప్పుడు కనపడడం మానేస్తారు మహాత్ములు? ఉపాసనలో వైక్లభ్యం వస్తే మహాత్ముల యొక్క దర్శనం అవదు. ఎందుకు అవదు? నీకు ఉత్సాహం రాకూడదు, ఫలితము రాకూడదు. ఇప్పుడు ఫలితం వచ్చేస్తుంది. ఏమిటి గుర్తు? మహాత్ములు ఉన్న ఆశ్రమం గురించి రాముడు అడిగాడు,
సుగ్రీవుడు చెప్పాడు, అటు నమస్కారం చేశారు, వెంటనే మనస్సు పరిపుష్టమైంది, ఉత్సాహాన్ని పొందింది. ఇతపూర్వం ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. వెళ్ళారు, మళ్ళీ సుగ్రీవుడు వెళ్ళాడు, వెళ్ళి ఒక్కసారి మళ్ళీ తొడలు కొట్టాడు, పెద్ద కేక వేశాడు. ఇప్పుడు కేక మారింది. ఇది ఎవరు చెప్పారు? కేక మారింది అన్న విషయాన్ని ఋషి చెప్పారు. అది గమ్మత్తు. నేను మీకు చెప్పానే, వాల్మీకి మహర్షి ఎక్కడా ఏదీ చెప్పరు స్పష్టంగా. చెప్పడంలో ఒక అందం ఉంటుంది. ఆ కథాగమనం చేసేటప్పుడు మీరు సాక్షిగా రామాయణాన్ని చదువుతూ ఉండాలి, దాన్ని దృశ్య కావ్యంగా లోపల అనుభవిస్తూ ఉండాలి. అనుభవిస్తూ ఉంటే రామాయణంలో ఉన్న అందాన్ని మీరు అనుభవిస్తారు. ఎవరు చెప్పారు ఈ మాట అంటే, పెద్ద కేక వేసి రారా వాలి బయటికి అన్నాడు. అనేసరికి గబగబా బయటికి వచ్చేస్తున్నాడు వాలి మళ్ళీ యుద్ధానికి. ఆగు అంది తార. ఆగమని ఆవిడ మాట్లాడడం మొదలు పెడుతోంది. ఆవిడ పేరు తార. తార అంటే తళుక్కున మెరిసేటటువంటి నక్షత్ర స్వరూపం. రామాయణంలో ఆవిడ కూడా అలా మెరుస్తుంది. ఏది మెరుపు? ఆవిడ మాటల మెరుపు. ఎందుకు తారకంత గొప్పతనం వచ్చింది అంటే, తారకంత గొప్పతనానికి రావడానికి కారణాన్ని వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పలేదు. మీకు రామాయణానికి సంబంధించినటువంటి కొన్ని రహస్యాలు తెలియాలంటే బ్రహ్మాండ పురాణం, స్కాంద పురాణం, వరాహ పురాణం, ఈ 3 పురాణాల్లో వెతుక్కోవలసి ఉంటుంది. ఈ విషయానికి సంబంధించిన రహస్యాన్ని స్కాంద పురాణంలో చెప్పారు. మీకు మొట్టమొదటే చెప్పాను, కిష్కింధకాండలో రామదర్శనం ఎలా చెయ్యాలో స్కాంద పురాణం చెప్పింది అని. కిష్కింధకాండకి సంబంధించిన రహస్యాలు ఎక్కువగా స్కాంద పురాణంలో దొరుకుతాయి. అందుకని స్కాంద పురాణంలో ఏ విషయాన్ని ప్రస్తావన చేశారంటే, తార సుషేణుని యొక్క కుమార్తె, కానీ సుషేణుని యొక్క భార్యకి క్షేత్రజగా జన్మించినది కాదు. ఆ సుషేణుడు ఒకసారి దేవతలతో యుద్ధం చేశాడు. యుద్ధం చేస్తే దేవతలు ఆశ్చర్యపోయారు ఈయన శక్తి చూసి. ఒక వానరుడు ఎంత పరాక్రమంతో యుద్ధం చేస్తున్నాడు రా అని. ఇది గమ్మత్తుగా ఉంటుంది. ఎన్ ఏబుల్ టీచర్ అప్రిషియేట్స్ ది డౌటింగ్ కెపాసిటీ ఆఫ్ హర్ స్టూడెంట్. ఎవరైనా స్టూడెంట్ 4 ప్రశ్నలు వేస్తే విసుక్కున్న టీచర్ కాడు. అందమైన ప్రశ్నల్ని వెయ్యగలిగినటువంటి శిష్యుణ్ణి చూసి అభినందించినటువంటి గురువు నిజమైన గురువు. లేకపోతే ఉపనిషత్తులు లేవు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఉపనిషత్తులంతా జ్ఞానభాగం, వేదానికి చివర ఉపనిషత్తు అంతా గురు శిష్య సంవాదం. సరి అయిన గురువుని గుర్తు ఏంటంటే, పాఠం అంతా చెప్పి లేదురా ఇందులోంచి మీరు ఏమైనా కొన్ని ప్రశ్నలు వెయ్యండి అని మీరు అడిగారనుకోండి, బుద్ధి నాగలి పెట్టి భూమిని దున్నినట్టు శిష్యులు దున్నడం మొదలెడతారు. అందులో చొప్పదంటూ ప్రశ్నలు వస్తాయి. వస్తే కలుపు మొక్క ఏరినటువంటి కృషీవలుడిలా ఈ ఆలోచన స్రవంతిని అరికట్టగలగాలి గురువు. గొప్ప గొప్ప ఆలోచనల వైపుకి తిప్పగలగాలి శిష్యుణ్ణి. అప్పుడు తప్ప ఉపనిషత్తు రాదు. ఉపనిషత్తు లేకపోతే జ్ఞానం ఉండదు. మనకి ఇవాళున్న దురదృష్టం ఏంటంటే, పాఠం చెప్పడం, ఇక్కడ ఎర్ర బ్రాకెట్ ఎట్టి ఇక్కడ ఎర్ర బ్రాకెట్ వరకు ఆ లైన్లు బట్టి పట్టడం వరకే మనం అలవాటు పడిపోతున్నాం. కాబట్టి విద్యా విధానంలో గుమాస్తాలు తయారవుతారు, కానీ సృజనాత్మకత కలిగినటువంటి వ్యక్తులు తయారు కారు. అందుచేతే ఎంత గొప్ప విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారో చూడండి. వానరుని యొక్క యుద్ధ శక్తిని చూసి దేవతలు సంతోషించారట. సంతోషించి, నీకు ఒక గొప్ప కుమార్తెనిస్తున్నామయ్యా, అపురూపమైన సౌందర్య రాశి. ఒక కోతిపిల్లలా ఉండాలి. కోతిపిల్ల అప్సరసలా ఉంటుంది. ఇంతకన్నా వరమేం కావాలి నీకు? నల్లగా ఆయన, నల్లగా ఆవిడ, ఇంతంత ఎత్తుపళ్ళు, ఇద్దరు డొక్కు స్వరూపాలు. పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చే స్వరూపం. మెరిసిపోతూ మన్మధుళ్ళంచి కొడుకు పుట్టాడు అనుకోండి, ఏమనుకుంటాం మనం? ఏమిట్రా ఇది ఇంత విచిత్రం, లోకానికి విరుద్ధమైన విషయం కాదుగా మీరు అనుకోకుండా ఉంటారా? ఖచ్చితంగా అనుకుంటారు మనసులో. తల్లిదండ్రులు అలా ఉంటారు, ఏమిట్రా పిల్లాడు అంత అందంగా ఉంటాడు, ఆ పాప అంత అందంగా ఉంటుంది అని మీరు అనుకోరా? అనుకుంటారు. కానీ అలా ఒక కోతికి కోతిపిల్ల పుట్టాలి. సుషేనుడికి కోతిపిల్ల కాదు పుట్టింది, అప్సరస లాంటి స్త్రీనిస్తున్నారు దేవతలు పొంగిపోయి. నీకు వరం ఇచ్చామయ్యా, అటువంటి పిల్ల పుడుతుందన్నారు. పుట్టడంలో గొప్పతనం కేవల బాహ్య సౌందర్యం కాదు. కేవల బాహ్య సౌందర్యం అయితే మళ్ళీ ఇంద్రుడు అహల్య పట్ల కామించినట్టుగా వస్తుంది ఇబ్బంది. అందుకని ఎక్కడుంది గొప్పతనం? తారకి బాహ్య సౌందర్యముతో పాటు అంతః సౌందర్యం ఉంది, బుద్ధి ఉంది, గొప్ప బుద్ధి. అలాంటి బుద్ధి ఇలాంటి బుద్ధి కాదు. సుషేనుడు స్వయంవరం ప్రకటించాడు. ఎవరిని కోరుకుంటే అమ్మవారికి ఇచ్చి వివాహం చేస్తానన్నాడు. తార వెళ్ళి వాలి మెళ్ళలో దండ వేసింది. ఎందుకని? అప్పటికి వాలి వానర సామ్రాజ్యానికి అంతటికీ ప్రభువు. అందుకని ప్రభువుని ఎంచుకుంది, పట్టమహిషి అయింది.
ఆ తార మాటలు చెప్పడంలో తార తర్వాతే. మీకు రామాయణంలో తళుక్కున మెరుస్తాయి కొన్ని పాత్రలు. సుమిత్ర పాత్ర ఒకటి, తార పాత్ర ఒకటి, శబరి పాత్ర ఒకటి, ఈ మండోదరి పాత్ర ఒకటి. వీళ్ళు ఎప్పుడైనా మాట్లాడితే మీరు ఆ శ్లోకాన్ని గబగబా చదవకూడదు. ఆ శ్లోకం చదివి మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకో మాట చదివి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకో మాట చదివి, అందులో ఏ ఒక్క శ్లోకంలో ఏ ఒక్క పాదమైనా మీ జీవితాన్ని కానీ మీ ఇంట్లో వారి జీవితాన్ని కానీ మార్చేస్తుంది. అంత శక్తినంతటిని అక్కడ పెట్టేస్తారు మహర్షి. అలా మాట్లాడతారు వాళ్ళు. అందుకే తార వాలి బయలుదేరుతుంటే ఆపింది. ఏమయ్యా అంత తొందరపడి వెళ్ళిపోతున్నావే యుద్ధానికి, ఆలోచించావా? పూర్వమాపతిత క్రోధ సత్వా మాహ్యయతే యుధి నిష్పత్యత నిరస్తంతే హన్యమానో దిశోగతః. ఇప్పుడే కదయా ఒక గంట క్రితం వచ్చాడు సుగ్రీవుడు. నవరంధ్రములలోంచి నెత్తుటి ఏరులు ప్రవహించేటట్టు కొట్టావే, కొడితే దిక్కులు పట్టి పారిపోయాడే ఋష్యమూక పర్వతాల వైపుకి. వెళ్ళిపోయి ఇంకా నువ్వు ఇంట్లోకి వచ్చావు, స్నానం కూడా చేయలేదు, ఆ చెమటతో తడిసిపోయినటువంటి బట్టలు ఇంకా నువ్వు విప్పలేదు. మళ్ళీ సుగ్రీవుడు వచ్చి అరుస్తున్నాడు యుద్ధానికి రమ్మని. నీకు అనుమానం కలగట్లేదా? ఎంత గొప్ప ప్రశ్న వేసిందో చూడండి. శరీర బలాన్ని నమ్ముకుని బుద్ధి తీసుకెళ్లి వాలమనందుంచుకున్నవాడు కాబట్టి వాలయ్యాడు, తలయందు బుద్ధి పెట్టుకున్నవాడు కాబట్టి సుగ్రీవుడు అయ్యాడు. అని ఎవరితో స్నేహం చెయ్యాలో ఆయనకి తెలుసు, ఎవరితో స్నేహం చెయ్యాలో ఈయనకి తెలియదు. ఒంట్లో బలం ఉంది కాబట్టి రావణాసురుణ్ణి నమ్మాడు, బుర్రలో బలం ఉంది కాబట్టి రాముణ్ణి నమ్మాడు. అందుకని రాజ్యం వచ్చింది సుగ్రీవుడికి. నీకు రాలేదయ్యా అనుమానం? వెళ్ళిపోయిన వాడు మళ్ళీ వచ్చేసాడయ్యా అరగంటలో. తయాతస్య నిరస్తస్య పీడితస్య విశేషతః ఇహైత్య పునరాహ్వానం శంకాం జనయతీవమే. మళ్ళీ వెంటనే వచ్చి రావాలి యుద్ధానికి అని పిలుస్తున్నాడంటే ఇదేమన్నా మళ్ళీ టిఫిన్కి పిలవడమా, భోజనానికి పిలవడమా, తీర్థం పుచ్చుకోండి మళ్ళీ ఇంకో మాట పర్వాలేదని పిలుస్తున్నారా? ఏమిటయా నీ వెర్రి, మళ్ళీ యుద్ధానికి వెళ్ళిపోతానంటావు? నువ్వు అనుమానించద్దా? నాకు శంకగా ఉందయ్యా అంది. అని కొన్ని గుర్తులు చెప్పింది. తార అంటే తారే. ఎంత అందంగా మాట్లాడిందో చూడండి. దర్పశ్చ వ్యవసాయశ్చ యాదృశస్తస్య నర్ధతః నినాదశ్చాపి సంరంభో నైత తల్పం హి కారణః. ఆ పిలుపులో ఆ కేక వేయడంలో ఏదో తేడా నీకు కనపట్టాలా? చాలా ధైర్యంగా పిలుస్తున్నాడు నిన్ను పిలిచేటప్పుడు. ఏదో నిశ్చితమైన ప్రయత్నంతో పిలుస్తున్నాడు. ఇహ నేను పిలవక్కర్లేదు మళ్ళీ నిన్ను అన్నట్టుగా ఉందా పిలుపు. ఇప్పుడే దెబ్బలు తిని వెళ్ళినటువంటి వాడు పిలిచేటటువంటి పిలుపులో ఉండేటటువంటి బలహీనతలు కనపట్టలేదు. ఏదో నిశ్చయాత్మకమైన శక్తి కనపడుతోంది. ఆస్వరంలో ఒక పూనిక కనపడుతోంది, ఒక గర్వం కనపడుతోంది. ఇవాళ నేను గెలుస్తాననేటటువంటి ఉత్సాహం కనబడుతోంది. ఇది ప్రమాదం. అందుకని నువ్వు తొందరపడి వెళ్ళొద్దు. ఒక్కసారి కూర్చుని ఆలోచన చెయ్యి, నా మాట విను. నా సహాయమహం మన్యే సుగ్రీవం తమిహాగతం అవష్టబ్ధ సహాయశ్చ యామాశ్రితైష్య గర్జతి. ఎవరిదో వెనకాతల సహాయం ఉంది. ఈ మాట నిజంగా వినుంటే వాలి తన గూఢచారుల్ని పిలిచి ఒక్క 10 నిమిషాలాగి ఆ చుట్టుపక్కల ఎవరున్నారో చూసేసి రెండ్రా నేను ఎడతాను యుద్ధానికంటే రామాయణం ఇలా ఉండదు. రామాయణం వేరొకలా ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పాను కదా, రామాయణం ఎప్పుడు ఎక్కడ ఆగిపోతుందని మీరు అనుకుంటారో అక్కడ రామాయణాన్ని ఒక స్త్రీ పొడిగిస్తుంటుంది. ఇక్కడ తార చెప్పిన మాట వాలి కాని నమ్మి ఉండుంటే తార ఏది చెప్పినా నమ్మేస్తాడు వాలి. ఇవాళ నమ్మడం లేదు. ఎందుకు నమ్మడం కూడా మహర్షి చెప్పేస్తారు. నమ్మకపోవడంలో రామాయణానికి పొడిగింపు ఉంది. ఇదో గమ్మత్తు. మళ్ళీ వ్యతిరిక్త దిశలో పొడిగింపు ఉంది. అందుచేత ఎవరో వెనకాతలు ఉన్నారయ్యా, నువ్వు వెళ్ళిపోతున్నావు యుద్ధానికి, నువ్వు సుగ్రీవుడితో యుద్ధం చేసేటప్పుడు వేరొకరితో నీకు ప్రమాదం పొంచుంది. నువ్వు ఇది గమనించకుండా తొందరపడి వెళ్ళిపోతున్నావు వాలి. జ్ఞాపకం పెట్టుకో. ప్రకృత్యా నిపుణశ్చైవ బుద్ధిమాంశ్చైవ వానరః అపరిక్షీణ వీర్యేణ సుగ్రీవ సహనయిష్యతి. ఇక్కడ ఒక దెప్పి పొడుపు చెప్పింది. సుగ్రీవుడికి స్నేహం చెయ్యడంలో కొన్ని తెలివితేటలున్నాయి వాలి ఏంది. పిచ్చాడా నువ్వు చేశావు రావణాసురుడితో, వాడో బుద్ధిహీనుడు, నువ్వో బుద్ధిహీనుడివి. మీ ఇద్దరి బుద్ధి తోకలో ఉంటుంది, వాడి బుద్ధి తలకాయలో ఉంటుంది. వాడు తొందరపడి స్నేహాలు చేయడు. నువ్వు వాడి వెనక ఎవరో ఉన్నారంటున్నాను కదా, ఎవడుంటాడంటావేమో, ఎవడుంటాడనంత తేలిగ్గా తీసేయకు. ఆ ఉన్నవాడు సమర్థుడైతేనే వీడిలా వస్తాడు. వీడికి స్నేహం చెయ్యడంలో చాలా పరీక్షించి చేసుకోవడం సుగ్రీవుడికి తెలుసు. అందుకని ఎవరో సమర్థుల్ని
దగ్గర పెట్టుకున్నాడు. వాళ్లతో కార్యక్రమాన్ని నడిపించబోతున్నాడు. చాలా జాగ్రత్త సుమా వాలి, నువ్వు తొందరపడి వెళ్ళకు అని చెప్పి అందుకని చేతకాని వాళ్లతో స్నేహం చేసి వాళ్ళని తీసుకొచ్చారనుకుంటున్నావేమో, అలాంటి వాడు కాదు. నువ్వు ఏమరపాటులో ఉన్నావు, కానీ నేను మాత్రం అప్రమత్తంగా ఉన్నాను. గూఢచారుల ద్వారా ఎప్పటికప్పుడు విషయాన్ని సేకరిస్తూనే ఉన్నాను. ఎందుకని సుఖంలో ఉన్నవాడు నిద్రపోతాడు, కానీ శత్రువు నిద్రపోడు. తన శత్రువుని మట్టు పెట్టడానికి నిరంతర ఆలోచన చేస్తూనే ఉంటాడు. నువ్వు నా భర్తవి, అందుకని నీకు ప్రమాదం వస్తుందని నేను గూఢచారుల ద్వారా సుగ్రీవుడి యొక్క కదలికల్ని కనిపెడుతున్నాను. కనిపెట్టి నేనేం తెలుసుకున్నానో తెలుసా? పూర్వమేవ మయా వీరా శృతం కథయతో వచః అంగదస్య కుమారస్య వక్ష్యామి త్వాం హితం వచః అయోధ్యాధిపతేః పుత్రౌ శూరౌ సమరదుర్జయౌ ఇక్ష్వాకూణాం కులే జాతౌ ప్రథితౌ రమలక్ష్మణౌ సుగ్రీవ ప్రియకామార్థం ప్రాప్తౌ తత్ర దురాసదౌ. ఇక్ష్వాకు కులంలో జన్మించినటువంటి అపారమైనటువంటి శౌర్యమూర్తులైనటువంటి దశరథ మహారాజు గారి కుమారులైనటువంటి నారికి బాణాన్ని తొడిగితే లక్ష్యాన్ని కొట్టడం తప్ప వేరొకటి తెలియనటువంటి గురి కలిగినటువంటి మొనగాళ్లైనటువంటి రామలక్ష్మణులు అనేటటువంటి ఇద్దరితో ఇవాళ సుగ్రీవుడు స్నేహం చేశాడు. అంగదుడు నాకు చెప్పాడు, గూఢచారులు చెప్పారని. అటువంటి రామలక్ష్మణులు ఇద్దరూ బహుశః పుంచి ఉన్నారు. వాలి, నువ్వు ప్రమాదం వైపుకు వెళ్ళిపోతున్నావు. నీ బలాన్ని నమ్ముకుని వెడుతున్నావు. సుగ్రీవుడి బుద్ధి బలాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకోవడల్లా, దాని చేత నువ్వు పతనమైపోతావు. చాలా జాగ్రత్త సుమా. తవ భ్రాతుర్హి విఖ్యాత సహాయోరణ కర్కశ రామ పరమబలార్థి యుగాంతాగ్ని రివోత్థిత. అయినా రాముడి కాళ్ళు సుగ్రీవుడు ఎందుకు పట్టుకోవలసి వస్తోంది? నీ తమ్ముడన్న విషయాన్ని నువ్వు మర్చిపోయి నీ తమ్ముడి భార్యని నీ భార్యగా అనుభవిస్తున్నావు. నీ తమ్ముడిని నీ పక్కన కూర్చోపెట్టుకోవడం మానేసి దూరంగా పంపించి నీ శత్రుత్వాన్ని నువ్వు పెంచుకుంటున్నావు. నీ మరణాన్ని నువ్వు దగ్గర చేసుకుంటున్నావు. నా మాట నమ్ము వాలి, పరాయివాడు కాడు సుగ్రీవుడు. రాముడు ఎందుకు రావాలి మధ్యలోకి? మూడవ వ్యక్తి రావలసిన అవసరం ఏమిటి? ఇది నీ ఇంటి సమస్య. వాడు నీ తమ్ముడు, ఒక్కనాటికి నీకు అపకారం చెయ్యడు. నా మాట విను. సుగ్రీవుణ్ణి ఆహ్వానించు. సుగ్రీవ రా, జరిగిందేదో జరిగిపోయింది, యవరాజ్య పట్టాభిషేకం చేసుకొని సంతోషంగా ఇద్దరం కలిసి రాజ్యం చేద్దామని చెప్పు. దుర్నిరీక్షుడవుతావు. నిన్ను ఎవ్వరూ మట్టు పెట్టలేరు వాలి, నా మాట విను. ఆయన ఎవరో పైర్వాడు కాదు, కానీ నువ్వు ఇవాళ ఎందుకు వెళ్ళిపోతున్నావు తొందరపడి? రాముడు నన్నేం చేస్తాడని కదా నీ ధైర్యం. పేరు చెప్పినా నువ్వు వెనక్కి తగ్గట్లేదంటే నువ్వు రాముడిని తక్కువ అంచనా వేశావు. ఎంత అందంగా మాట్లాడుతుందో చూడండి తార. నివాస వృక్ష సాధూనాం అపన్నానాం పరాగతి అర్థానాం సంశ్రయశ్చైవ యశశ్చైక భాజనం. ఇవాళ నీ తమ్ముడు ఎవరి నీడలో ఉన్నాడో తెలుసా? రాముడి నీడలో ఉన్నాడు. ఆయన రాముడి నీడలో ఉంటే నేను వేరొకరి నీడలో ఉన్నానంటున్నావేమో వాలి. రాముడి లాంటి నీడ ఇవ్వగలిగిన చెట్టు వేరొకటి లేదు ప్రపంచంలో. చెట్టుకి ఒక లక్షణం ఉంటుంది. చెట్టు అక్కడుండి మీరు ఇక్కడున్నారనుకోండి, ఓ చెట్టా నాకు నీడయి, ఓ చెట్టా నాకు నీడయి అంటే చెట్టు నీడనివ్వదు. మీరు చెయ్యవలసింది ఏమిటి? మీరు చెట్టు కిందకి వెళ్ళాలంతే. మీరు చెట్టు కిందకి వెడితే చెట్టు నీడనిచ్చేస్తుంది. చెట్టు నీడనిచ్చేటప్పుడు మీ ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ, మీ రేషన్ కార్డు కానీ, మీ క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కానీ, మీ క్రెడెన్షియల్స్ కానీ చెట్టు అడగదు. అడగకుండా తన కిందకొస్తే నీడనివ్వడం చెట్టుకి తెలుసు. తాను ఎండలో శోషించడం చెట్టుకి తెలుసు. రాముడు అటువంటి వాడు. రామా అని రామ పాదము దగ్గరికి వెళ్ళి నిలబడిన వాడిని రక్షించడం ఒక్కడే రాముడికి తెలుసు. అలా వెళ్ళి నిలబడ్డాడు సుగ్రీవుడు. సుగ్రీవుణ్ణి రక్షించడంలో నిన్ను భక్షించడం అంతర్లీనం. అందుకని నువ్వు పడిపోతావాలి. నేను ఇంకో చెట్టు కింద కడతానంటావేమో, ఇంకా అటువంటి చెట్టు పృథివిలో వేరొకటి లేదు. అది యశశ్చైక భాజనం, ఒక్కటే చెట్టు. అంటే రాముడి యొక్క పరతత్వాన్ని గుర్తుపట్టేసింది తార. గుర్తుపట్టేసి రాముణ్ణి సుగ్రీవుడు పట్టుకున్నంత కాలం నువ్వేం చేయలేవు. సుగ్రీవుడితో రాముడు స్నేహం చేశాడు అంటే మాట ఇచ్చేసి ఉంటాడు, నిన్ను చంపేస్తానని. కాబట్టి ఇప్పుడు చంపకుండా ఉండాలంటే నువ్వు రాముడి పాదాలు పట్టుకుని ప్రయోజనం లేదు. సుగ్రీవుణ్ణి తెచ్చి పట్టాభిషేకం చేసేయి. నువ్వు రాముడు ఒకటైపోతే రాముడు మర్యాదా పురుషోత్తముడు, నీ మీద బాణం వేయడు. దీనికి ఒక్కటే పరిష్కారం. పైవాడు కాడుగా నువ్వు తెస్తున్నావాణ్ణి, తమ్ముణ్ణి తీసుకొస్తున్నావు, అందుకని తెచ్చి పట్టాభిషేకం చేసి నా మాట విను. యుద్ధానికి వెళ్ళకు. యవ్వరాజ్యేన సుగ్రీవం తూర్ణం సాధ్యాభిషేచయ విగ్రహం మా కృధా వీరా భ్రాత్రా రాజ్యం బలీయస అహం హితే క్షమం మన్యే
తేన రామేణ సౌహృదం సుగ్రీవేణ చ సంప్రీతిం వైరముద్యచ్చ దూరత లాలనీయోహితే భ్రాత్ర లాలనీయోహితే భ్రాత యావియానేష వానరః తత్ర వా సన్నిహిష్టో వా సర్వదా బంధురేవతే నహితేన సమం బంధుం భువి పశ్యామి కంచన దానమానాది సత్కార్యైః కురుష్వ ప్రత్యనంతరం. తమ్ముడి కన్నా గొప్ప బంధువు ప్రపంచంలో ఇంకొకడు ఉండడు వాలి. నా మాట విను, సుగ్రీవుణ్ణి తెచ్చి పట్టాభిషేకం చేయి, యువరాజ్య పట్టాభిషేకం చేసి నీ పక్కన కూర్చోపెట్టుకో, నీ బలం పెరుగుతుందని చెప్పింది. ఇన్ని చెప్పినా వాళ్ళన్నట్ట తారవంక చూసి తదాహితారాహితమేవ వాక్యం తం వాలినం పద్యమిదం బభాషే నరోచతే తద్వచనం హితస్య కళాభిపన్నస్య వినాశకాలే. తన శరీరం పడిపోవలసినటువంటి కాలం ఆసన్నమైపోయింది. వినాశకాలే విపరీత బుద్ధి. ఒకరు చెప్పినా పక్కన పెట్టేసే లక్షణం కాలము చేత ప్రచోదనాన్ని పొందడం వల్ల వచ్చిందయా అన్నారు మహర్షి. ఇది ఈశ్వర స్వరూపంగా ఫలితాన్ని ఇస్తున్నాడయా పరమాత్మ. అందుచేత ఇన్నాళ్లు తారమాట వినడానికి అలవాటు పడ్డవాడు తారమాట వినడం మానేశాడు. మానేసి యుద్ధానికి వెళ్ళిపోయి ఆ సుగ్రీవుడితో యుద్ధం చేస్తుంటే ఒక్క గుద్దు గుద్దాడు, మళ్ళీ సుగ్రీవుడు కింద పడిపోయాడు, లేచాడు, చెట్లు తెచ్చాడు. ఈసారి సుగ్రీవుడికి పౌరుషం ఉంది. అందుకని చెట్లు పెరికి వాలిని తుక్కు కింద కొట్టాడు. కొట్టినా ఆయనకో శక్తి ఉంది, ఆయన ఏం తక్కువవాడు కాడు. ఆయన మెడలో ఇంద్రుడిచ్చినటువంటి మాల ఉంది. అందుచేత రాను రాను పౌరుష పరాక్రమాలు వాలివి పెరిగిపోయాయి, సుగ్రీవుడివి తగ్గిపోయాయి. మెల్లిమెల్లిగా సుగ్రీవుడు నీరసించిపోయి ఇంక నేను యుద్ధం చెయ్యలేను అని అనుకుని హీయమానమధోపస్యాత్ సుగ్రీవం వనరీశ్వరం వీక్షమాణం దిశశ్చైవ రాఘవస్స ముహుర్ముహు. ఇప్పుడేం చేస్తున్నాడు? సంపూర్ణ శరణాగతి చేసేసాడు. ముహుర్ముహు మళ్ళీ మళ్ళీ రాముడి కోసమే చూస్తున్నట్ట. ఇంతకుముందు పారిపోయాడు, రాముడు కనపడకపోతే. ఇప్పుడు ఒక నమ్మకం, కొట్టి తీరుతాడు రాముడు. నా మెడలో ఈ గజపుష్ప మాల ఉంది, నాకు సంపూర్ణ శరణాగతి ఫలితాన్నిస్తుంది అని పెద్దల వలన విని ఉన్నాను. బుద్ధి వలన వైక్లభ్యం లేకుండా నువ్వు సంపూర్ణ శరణాగతి చెయ్యగలిగితే ఈశ్వరానుగ్రహాన్ని పొంది తీరుతావు. అందుకని మెడయందు ధరించి ఆ గజపుష్పమాల ఉంది కాబట్టి రాముడు వస్తాడని మళ్ళీ దిక్కుల వంక చూస్తున్నాడు. వెంటనే కనిపెట్టేట రాముడు. ఇక్కడే మీరు రామాయణాన్ని చాలా పరిశీలనా దృష్టితో వినాలి. ఈ చూసి అనుకున్నట్ట రాముడు, ఖచ్చితంగా సుగ్రీవుడి బలం తగ్గిపోయింది. ఇద్దరు యుద్ధం చేస్తున్నప్పుడు ఏమో ఏ కారణం చేతనైనా సుగ్రీవుడు గెలవచ్చు, తనెందుకు ఇలా వెళ్ళగానే బాణం వేసేయడం. వెయ్యడు రాముడు, మర్యాదా పురుషోత్తముడు. కొట్టుకొని చూశాడు, తనవాడి బలం తగ్గిపోయింది, తన కోసమే చూస్తున్నాడు ఇప్పుడు. అందుకని బాణం తీసి తతో ధనుషి సంధాయ శరమాశీవశోపమం పూరయామాస తచ్చాపం కాలచక్రమివాంతకః తస్య జాతలఘోషేణ తస్రాహ పత్రరథేశ్వరాః ప్రదుద్రువుర్మృగాశ్చైవ యుగాంత ఇన మోహితాః ముక్తస్తు వజ్రనిర్ఘోష ప్రదీప్తాశ నిససన్నిభః రాఘవేణ మహాబాణో వాలి వక్షసి పతితః. ఆ బాణాన్ని తీసి వింటినారికి సంధిద్దామని వింటినారికి తొడిగించి వింటినారిని వెనక్కి లాగేటప్పటికి ఆ వింటినారిలోంచి వచ్చినటువంటి ధ్వని చేత మృగములన్నీ 10 దిక్కులు పట్టి పారిపోయాయి. కొన్ని వేల పక్షులు గుండెల బద్దలై కింద పడిపోయాయి, మిగిలిన పక్షులు ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ఇక్కడే మీరొక్క విషయాన్ని గమనించాలి. ఇంత పిడుగులాంటి ధ్వని వస్తే వాలి చూడకుండా ఉంటాడా? ఎట్నుంచి వచ్చిందో ధ్వని చూశాడు వాలి. కానీ రామ బాణానికి ఉన్న వేగం ఎటువంటిది? ముందు మహర్షి చెప్పేశారు. ముహూర్త కాలంలో 7 సాలవృక్షాలని కొట్టి, పర్వత శిఖరాన్ని కొట్టి, పాతాళానికి వెళ్ళి మళ్లీ పైకొచ్చి అక్షయ బాణ తూనీరంలోకి వెళ్ళిపోతుంది ఆ బాణం. అందుకని శబ్దం వంక ఇలా చూసేటప్పటికీ శబ్దం కన్నా ముందు మెరుపులా బాణం వచ్చేస్తుంది. మనకి సైన్స్ లో ఇవాళ సిద్ధాంతం చెప్తాం, ఒక్కసారి వస్తాడు, ఇక మళ్ళీ వాళ్ళు రమ్మంటే రారు. చచ్చే వరకు కొట్టుకుని చచ్చిపోయాడన్న తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళి అయ్యో పాపం చచ్చిపోయేంత వరకు ఫోన్ చేస్తే ఇలా తిట్టాను,
మాట్లాడితే ఇలా తిట్టాను, ఒక్కనాడు పిలిస్తే వెళ్ళలేదు అని నువ్వు బాధపడి చనిపోయిన తరువాత వెళ్ళి వాడి పక్కన నిలబడితే ఇక వాడు తిరిగి వస్తాడా? వాడు మాట్లాడతాడా? ఇక వాడు మాట్లాడు. అటువంటి స్థితి తెచ్చుకోకు, తెగే వరకు లాగకు. అన్నదమ్ముల అనుబంధం అన్నదమ్ముల అనుబంధంగానే ఉండాలి. అందుకే విశాల హృదయం ఎక్కడ మొదలవ్వాలంటే ముందు పుట్టిన వాడి దగ్గర మొదలవ్వాలి. వాలి దగ్గర మొదలయ్యుంటే వాలి సుగ్రీవుల కథ ఇలా ఉండేది కాదు. అలా మొదలవలా, అంతమునందు కూడా అలా లేదు. తార చెప్తే వినలా, అందుకే ఆ కథ అలా ముగిసిపోయింది. ఇదే ఆఖరణ చచ్చిపోయే ముందు ఇచ్చిన వాంగ్మూలం, మరణ వాంగ్మూలానికి ఎంత గొప్పతనం మనం న్యాయస్థానాలు ఇస్తే మనం కూడా ఇవ్వాలి కదా. వాలి కూడా మరణిస్తూ ఇదే చెప్తాడు, ఏకకాలమునందు సుఖించే అదృష్టం మనకి భగవంతుడు రాసి పెట్టలేదురా అన్నాడు. ఇద్దరూ కలిసి రాజ్యం చెయ్యొచ్చు, చెయ్యలేకపోయారు. నిష్కారణ వైషమ్యాన్ని పెంచుకున్నాను రా సుగ్రీవా, మరిచిపోరా అన్నాడు. రామాయణం మనకి అందం నేర్పుతుంది, జీవితం నేర్పుతుంది. అందుకే కిష్కింధకాండ సముద్రం అంత గంభీరమైన కాండ. ఎన్ని కోణాల్లో ఆవిష్కరిస్తారో మహర్షి దాన్ని మీరు చూద్దురు గాని. పడిపోయాక ధనస్సు చేత పట్టుకుని రాముడు, వెనక లక్ష్మణుడు, నలుగురు మంత్రులు కలిసి అక్కడికి వచ్చారు. చేతులు కట్టుకుని సుగ్రీవుడు నిలబడ్డాడు, ఇంత చంపించేసినవాడు. నిలబడ్డ తర్వాత రాముణ్ణి చూశాడు వాలి. చూసి ఒక పెద్ద ఛార్జ్ షీట్ ఒకటి ప్రవేశపెట్టాడు. ఎవరి మీద? సుగ్రీవుణ్ణి అడగలేదు. గమ్మత్తు, వాలిని అడిగి ఈ ప్రశ్నలన్నీ రాముణ్ణి అడిగాడు. ఎంత గొప్ప ప్రశ్నలు వేశాడో తెలుసా అండి. ఇంకొకడైతే అదే నేను అంటున్నది. ఆస్తిక్య బుద్ధి అంటే తను చేసినటువంటి పనికి సంబంధించిన అన్ని కోణముల యందు తనకి సమగ్రమైనటువంటి ధైర్యం ఉండాలి. నేను చేస్తున్న పని పరమ యథార్థమో, నీకు రామాయణం మీదే నమ్మకం లేకపోతే నువ్వు చెప్పకు, వినకు, అనవసరం. ఇట్స్ ఎ టైం వేస్ట్. హాయిగా టీవీ చూడు. రామాయణం వినేటప్పుడు రామాయణం నన్ను ఉద్ధరిస్తుందన్న పూనికుంటే విను. ఈ రామాయణం నన్ను ఉద్ధరిస్తుందన్న నమ్మకం నీకుంటే రామాయణం చెప్పు, అంతే. ఈ పూనిక నీకు ప్రతి విషయంలో ఉండాలి. ఆ పూనిక అంటే రాముడు ఎలా ఉంటాడో చూడండి. వాళ్ళు అడిగాడు, పరాన్ముఖవధం కృత్వా కోను ప్రాప్తస్త్వయా గుణః యదహం యుద్ధ సంరబ్ధ తత్కృతే నిధనంగతః రామ కరుణ వేదీచ ప్రజానంచ హితే రతః సానుక్రోశో మహోత్సాహః సమయజ్ఞో దృఢవ్రతః ఇతి తే సర్వభూతాని కథయంతి యశో భువి దమ దమ శమ క్షమ ధర్మో ధృతి సత్యం పరక్రమః పర్థివానాం గుణో రాజన్ దండశ్చాప్యకారిషు శతాం వేషధరం పాపం ప్రచ్ఛన్నమివ పావకం నాహం త్వాం అధిజానామి ధర్మచ్చత్మాభి సంవృతం వయం వనచరా రామ మృగా మూలఫలాశనాః ఏషా ప్రకృతిరస్మాకం పురుషస్తం నరేశ్వరః భూమిర్హిరణ్యం రూప్యం చ నిగ్రహే కారణాని చ తత్ర కస్తే వనే లోభో మదీయేషు ఫలేషు వా నయశ్చ వినయశ్చోభ నిగ్రహానుగ్రహావసి రాజవృత్తిరసంకీర్ణ నృపా కామవృత్తయః తంతు కామ ప్రధానశ్చ కోపనశ్చావస్థితః రాజవృత్తైశ్చ సంకీర్ణ శరాసనమ పరాయణః రాజః బ్రాహ్మః గోఘ్రః చోరః ప్రాణివధేరతః నాస్తిక పరివేత్తా చ సర్వే నిర్యగామినః అధార్యం చర్మమే సద్భి రోమణ్య స్థితిజ వర్జితం అభక్షాని చ మాంసాని తద్భిరైర్ ధర్మచారభిః పంచ నఖా భక్ష్య బ్రహ్మ క్షత్రేణ రాఘవ శల్యక స్వావిధో గోధా శశః కూర్మశ్చ పంచమః అని ఇన్ని విషయాలు ప్రవేశపెట్టాడంటే, రామ నువ్వు చాలా గొప్పవాడి అంటారు, ధర్మం తెలుసున్నవాడి అంటారు, పరాక్రమం ఉన్నవాడి అంటారు, వీర్యం ఉన్నవాడి అంటారు, ఇక్ష్వాకు కులంలో పుట్టేవంటారు, ధర్మాత్ముడైన దశరథ మహారాజు గారికి కొడుకు అంటారు, తండ్రి మాటకి కట్టుబడి అరణ్యానికి వచ్చాడంటారు. నీ వంటి వాడు, నీ వంటి ధర్మాత్ముడు నీతో యుద్ధం చెయ్యకుండా ఇంకొక వైపుకి తిరిగి నేను ఇంకొకరితో యుద్ధం చేస్తుంటే చెట్టు చాటు నుంచి బాణం ప్రయోగించి నన్ను కొట్టడానికి నీకు సిగ్గుగా లేదా? నా చర్మం పనికొస్తుందా? నా చర్మాన్ని ఒలిచి వేసుకు కూర్చోడానికి పనికిరాదు, నా మాంసం తినడానికి పనికిరాదు, నా గోళ్లు తీసి ఉపయోగించుకోవడానికి పనికిరావు. యుద్ధం అంటూ జరిగితే, దెబ్బలాటంటూ వస్తే మూడింటి విషయాల వల్లే రావాలి. బంగారం వల్ల రావాలి, వెండి వల్ల రావాలి, భూమి వల్ల రావాలి. నీకు నాకు ఈ విషయాల్లో తగాదా లేదు. నేను నీ భూమిలోకి రాలేదు, నువ్వు మా రాజ్యంలోకి వచ్చావు.
నేను చెట్ల మీద ఉండేటటువంటి ఫలాల్ని ఆకుల్ని తిని బ్రతికేటటువంటి శాఖామృగాన్ని, నువ్వు మనుష్యుడివి, ధర్మం తెలుసున్నవాడివి, ధర్మం అనేటటువంటి తొడుగు కప్పుకున్న మహాపాపాత్ముడవు, చేతిలో కోదండం పట్టుకుని కనపడ్డ ప్రతి ప్రాణిని హింసించేటటువంటి స్వభావం ఉన్నవాడివి, నీ యందు కామము విపరీతంగా ఉంది, అందుచేతనే ఏ కారణం లేకుండా నన్ను నిష్కారణంగా కొట్టి చంపావు. 5 మాంసాన్ని మాత్రమే బ్రాహ్మణులు కాని క్షత్రియులు కాని తినాలని ధర్మశాస్త్రం చెప్తోంది. 5 గోళ్లున్న వాటిల్లో ముళ్లపంది మాంసాన్ని తినచ్చు, కుక్కల్ని తరివి చంపేటటువంటి ఏనుబంది మాంసాన్ని తినచ్చు, చెవుల పిల్లి మాంసాన్ని తినచ్చు, ఉడుము యొక్క మాంసాన్ని తినచ్చు, తాబేలు యొక్క మాంసాన్ని తినచ్చు. 6వ దాన్ని మాంసం తినకూడదు. అలా తిన్నా రాజ్యం చేస్తున్న రాజుని చంపిన అటువంటి వాడు, గోవుని చంపినటువంటి వాడు, బ్రాహ్మణుణ్ణి చంపినటువంటి వాడు, అటువంటి వాళ్ళందరూ కూడా పాతకం చేసినటువంటి వాళ్ళ యొక్క పాపం వస్తుంది. నువ్వు నన్ను ఇన్ని రకాలుగా హింస పెట్టి చంపడానికి కారణం ఏమిటి? నువ్వు చేసినవి దోషాలు కావా? నాకు జవాబు చెప్పు అని ఇంకా మాట్లాడడానికి ఓపిక లేక తలదించుకుని కూర్చుండిపోయాడు. రాముడు అన్నాడు, మీకు చెప్పాను కదా, రాముడంటే ఏమిటో చూపిస్తారు మహర్షి. ఎంత అందంగా మాట్లాడాడంటే ఆయన, ధర్మమర్థంచ కామంచ సమయంచాపి లౌకికం అవిజ్ఞాయ కదం బాల్యాత్ మామిహాద్య విహర్షసే. అసలు అన్నిటికన్నా పెద్ద అభియోగం ఒకటి పెట్టాడు ఆయన మీద. ఏమయ్యా, నీ భార్య కోసం అడవిలో వెతుక్కుంటున్నావుట, నీ భార్యని ఎత్తుకుపోయిన రావణాసురుడు నా కింకరుడు. నువ్వు నాకు చెప్తే రావణాసురుణ్ణి పశువుని ఇచ్చినట్టు మెళ్ళో పాశమేసి ఈడ్చుకొట్టి నీ కాళ్ళ ముందు బారేద్దను. వాడు స్వర్గంలో దాక్కున్నా పాతాళంలో దాక్కున్నా. అటువంటిది నాకు చెప్పకుండా నన్నే గెలవలేని సుగ్రీవుణ్ణి ఆశ్రయించి సీతమ్మని తెచ్చుకోవడానికి ప్రయత్నించావు, సుగ్రీవుడి కోసం నన్ను చంపావు. ఇది కిరాయి హత్య కాదా? నువ్వు ఈ పని చెయ్యొచ్చా అని అడిగాడు. ఎంత గొప్ప మాట అడిగాడో చూడండి. అడిగితే రాముడు అన్నాడు, ధర్మమర్థంచ కామంచ సమయంచాపి లౌకికం అవిజ్ఞాయ కథం బాల్యాత్ మామిహాద్య విగర్హసే. నీకేం తెలుసురా ధర్మం గురించి? ధర్మం గురించి తెలుసా? అర్థం గురించి తెలుసా? కామం గురించి తెలుసా? నువ్వు అజ్ఞానివి. నువ్వు బాలుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించేవాడివి. నీకేం తెలుసని నా గురించి ఇన్ని ఆరోపణలు చేశావు. అపృష్ట్వా బుద్ధి సంపన్న వృద్ధ ఆచార్య సమ్మతాన్న సౌమ్యవానర చాపల్య తత్వం మాం వక్తు విహేచ్ఛసి. ఒకవేళ నీయంత నీవుగా నువ్వు అజ్ఞానివి కాబట్టి నీకు తెలియకపోతే, ఆచారం తెలుసున్నవారు, పెద్దలైన వారు, బుద్ధి ఉన్నటువంటి వారిని ఆశ్రయించి నువ్వు కనుక్కోవాలి. నీకవేం తెలియవు. తెలియకుండా నా గురించి ఏదో అడిగేస్తున్నావు. తాం పాలయతి ధర్మాత్మ భరత సత్యమాగ్రజు ధర్మ కామార్థతత్వజ్ఞో నిగ్రహానుగ్రహే రతః. ఇక్ష్వాకుల యొక్క రాజ్యంలోకి ఈ భాగం కూడా వస్తుంది. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి భరతుడు ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు. ఆయన పరమధర్మాత్ముడు. ఇక్ష్వాకు వంశం వారు రాజ్యం చేస్తుండగా ధర్మాధర్మములు జరిగిన చోట నిగ్రహించేటటువంటి అధికారం మాకుంటుంది. తంతు సంక్లిష్ట ధర్మాచ కర్మణాచ విగర్హిత కామతంత్ర ప్రధానశ్చ నస్థితో రజవత్మని. నువ్వు కేవలము కామతంత్రుడవు. నీకు కామం తప్ప వేరొకటి తెలియదు. నీ బుద్ధి అర్థమునందు మాత్రమే సక్రమంగా ఉంది, నీ బుద్ధి కామమునందు లేదు. అందుచేత నీకు ధర్మాధర్మ విచక్ష చేసేటటువంటి అధికారం లేదు. నువ్వు నాయందు తప్పు పట్టి మాట్లాడుతున్నావు. జ్యేష్ఠో భ్రాత పితాచాపి యస్య విద్యాం ప్రయచ్చతి త్రయస్తే పితరోజ్ఞేయ ధర్మే చ పధివత్తినః. జన్మనిచ్చినటువంటి తండ్రి, పెద్ద అన్నగారు, చదువు నేర్పినటువంటి గురువు, ఈ ముగ్గురు తండ్రులతో సమానం. ఈ ముగ్గురు ఎలా తండ్రులతో సమానమో యవీయామత్తన పుత్ర శిష్యశ్చాపి గుణోదిత పుత్రవత్తేత్రయశ్చిత్య స్థిన్య ధర్మశ్చైవాత్ర కారణం. అలాగే తనకి జన్మించినటువంటి కుమారుడు, తోడపుట్టినటువంటి తమ్ముడు, తను విద్య నేర్పినటువంటి శిష్యుడు, ఈ ముగ్గురు కూడా తనకి కుమారులతో సమానం. మీ తండ్రి మరణించాడు. మీ తండ్రి మరణించడం చేత, పెద్దన్నగారి అవ్వడం చేత నువ్వు తండ్రితో సమానం. నీ తమ్ముడు సుగ్రీవుడు, ఆ తమ్ముడి భార్య రుమ, నీకు కోడలితో సమానం. కోడలితో సమానమైనటువంటి రుమని నువ్వు అనుభవించావు. నీ భార్యగా కామసుఖాల్ని పొందుతున్నావు. ఎలా? సుగ్రీవుడు బ్రతికున్నాడని తెలిసి. ఎందుకు ఈ మాట అంటాను రామచంద్రమూర్తి? సుగ్రీవుడు కూడా తారతో కొంతకాలం అలా ఉన్నాడు. మరి అప్పుడు సుగ్రీవుడిది దోషం కాదా? ఎప్పుడున్నాడు?
అంటే గుహలోకి వాలి ఉండిపోయినప్పుడు శిలాకి ద్వారం అడ్డు పెట్టి వెనక్కి వచ్చినప్పుడు తారతో రమించాడు సుగ్రీవుడు కూడా. మరి అప్పుడు సుగ్రీవుడిది దోషం కాదా అంటే, సంధ్యావందనం చేసేటటువంటి వానర జాతి, రాజ్య పరిపాలన చేసేటటువంటి వానర జాతి, మంత్రుల చేత సేవింపబడే వానర జాతికి కొన్ని నియమాలుంటాయి. వాళ్ళు భర్త మరణిస్తే మరిది గారితోనైనా సరే పునర్వివాహం చేసుకుని వారితో ఉండొచ్చు. అందుకని భర్త మరణించాడు అని ఆనాడు నమ్మింది తార. అందుకే అంత్యేష్టి సంస్కారం కూడా సుగ్రీవుడు చేసేశాడు, ఉదక క్రియలు కూడా చేసేశాడు. చచ్చిపోయాడు అనుకున్నాడు కాబట్టి తారతో సుగ్రీవుడు ఆనాడు ఉండడం ధర్మం తప్పడం కాదు. కానీ ఇవాళ సుగ్రీవుడు బతికున్నాడు, ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడని నీకు తెలుసు. తెలిసి నువ్వు రుమతో కామసుఖాలను అనుభవించావు. అందుచేత ఒక మామగారు కోడలితో కామభోగాన్ని అనుభవిస్తే ఎంత దోషమో అంత దోషాన్ని నువ్వు అనుభవించావు. ధర్మశాస్త్రంలో దీనికి మరణశిక్ష తప్ప వేరొక శిక్ష లేదు. అందుకని నేను నీకు ఈ శిక్ష వెయ్యవలసి వచ్చింది. ఇది ఇక్ష్వాకుల యొక్క రాజ్యంలోకి వస్తోంది. ఇక్కడ ధర్మాధర్మ విచక్షణ చేయవలసినటువంటి అధికారం మాకుంది. నువ్వు ప్రభువువి, మంత్రుల చేత సేవింపబడుతున్నావు, సంధ్యావందనం చేస్తున్నావు. అందుకని నువ్వు ధర్మం తప్పితే నీ వెనక ఉన్నవారు కూడా ఇలాగే ధర్మం తప్పుతారు. కాబట్టి నిన్ను శిక్షించవలసినటువంటి అవసరం నాకుంది. నేను క్షత్రియుడను కనుక. నేను శిక్షించకపోతే ఏమవుతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. నేను శిక్షించకపోతే, ఇది తప్పు అని తెలిసి కూడా నేను శిక్షించకపోతే నువ్వు చేసినటువంటి పాపం నాకొస్తుంది. ప్రభు అయినటువంటి వాడు ఈ పాపం చేశాడు అవతలవాడని తెలుసున్నప్పుడు వాడిని శిక్షిస్తే వాడికున్న పాపం పోతుంది. శిక్షించకపోతే ఆ పాపం రాజుకి వెళ్ళిపోతుంది. అందుకే మా వంశంలో ఇతపూర్వం మాంధాత అనబడేటటువంటి రాజు ఒక శ్రమణికుడు ఇటువంటి దోషం చేసినా సరే శిక్ష వేశాడు. అందుచేత శిక్ష వెయ్యకుండా ఉండడం కుదరదు. సుగ్రీవేణ చమే సఖ్యం లక్ష్మణేన యథా తథా దార రాజ్య నిమిత్తంచ నిశ్రేయసకరస్సమే. ఇంకా నువ్వు నాతో ఎందుకు స్నేహం చెయ్యలేదు, సీతమ్మని తీసుకొద్దును అని నువ్వు ఒక మాట అన్నావు. నీలాంటి అధర్మాత్ముడితో నేను స్నేహం చెయ్యను. నేను స్నేహం చేస్తే ధర్మాత్ముడితో చేస్తాను. రాముడి గొప్పతనం చూడండి. అవతలవాడు తన భార్యని వెతకడానికి కావలసినటువంటి అంగబలం అర్ధబలం ఉన్నవాడా అని చూడలేదు, ధర్మం ఉన్నవాడా అని చూశాడు. ఏది రక్షించేది? ధర్మం రక్షిస్తుంది అని నమ్మాడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ. అందుకని ధర్మాత్ముడైన సుగ్రీవుడితో స్నేహం చేశాను కాబట్టి ఒడంబడిక చేసుకున్నాను కాబట్టి సుఖదుఖములు ఒకటయ్యాయి. అందుకని నిన్ను చంపాను. అయితే ఇక్కడ ఒక్క మాట చెప్తాను. నన్ను చెట్టుచాటు నుంచి చంపావు, కనపడకుండా చంపావు, దోషం కదా అని నన్ను ఒక మాట అడిగావు. దానికి నీకు జవాబు చెప్తున్నాను. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో. అలా నిన్ను నేను చంపకపోతే ఏమవుతుందో కూడా చెప్తున్నాను. రాజాభిధృత దండాశ్చ కృత్వా పాపాని మానవాః నిర్మలా స్వర్గ మాయంతి సంత సుకృతినో యథా. రాజు దండన చేసి తప్పు చేసిన వాడిని శిక్షించేస్తే వాడు చేసిన పాపం ఇక్కడే పోతుంది, వాడు పూర్వస్థితిని పొందేస్తాడు. ఇప్పుడు నువ్వు ఏ పాపము చెయ్యనటువంటి వాడి స్థితికి వచ్చేసావు. ఇక్కడ పాపం ఇక్కడ పోయింది, అందుకని ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతావు. అలా శిక్షించకపోతే నాకు ఆ పాపం వస్తుంది. 2, చెట్టుచాటు నుంచి కొట్టావు, అధర్మం కదా. నేను వేరొకడితో యుద్ధం చేస్తుంటే కొట్టావు, దోషం కదా అని అడిగావు. ఇక్కడ నేను ఒక తీర్పు చెప్తున్నాను, వాలి జాగ్రత్తగా విను. నమే తత్ర మనస్తాపో నమన్యుర్హరి పుంగవ వాగురాభిశ్చ పాపైశ్చ కూటైశ్చ వివిధైర్నరాః. ఎలా పట్టుకోవచ్చుట? వాగురాభిశ్చ పాశైశ్చ కూటైశ్చ వివిధైర్నరాః. నేను మానవుణ్ణి, నువ్వు వానరానివి, శాఖామృగానివి. నువ్వు జంతువువి, నేను మనిషిని. క్షత్రియుడు మాంసం తినేటటువంటి వాడు, ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడు. ఒక మృగాన్ని కొట్టవలసి వస్తే తాను చాటున ఉండి కొట్టచ్చు, వల వేసి కొట్టచ్చు, పాశం వేసి పట్టుకుని కొట్టచ్చు. అది అప్రమత్తంగా ఉన్నప్పుడు కొట్టచ్చు, అది పడుకునున్నప్పుడు కొట్టచ్చు, అది తిని నిలబడినప్పుడు కొట్టచ్చు, పారిపోతున్నప్పుడు కొట్టచ్చు, ఎప్పుడైనా కొట్టచ్చు. ఒక్కసారి మాత్రం కొట్టకూడదు. ఎప్పుడు? అది మృగమైనా తన భార్యతో సంగమిస్తున్నప్పుడు, వేరొక స్త్రీ మృగంతో సంగమిస్తున్నప్పుడు మాత్రం బాణప్రయోగం చెయ్యకూడదు. ఇది చేశాడు కాబట్టే భారతంలో మహానుభావుడు ధర్మరాజు గారి తండ్రి
ఆ, ధృతరాష్ట్రుని యొక్క తమ్ముడు పాండురాజు గారు శాపానికి గురయ్యాడు. అలా చేశాడు కాబట్టే రామాయణం పుట్టింది. బాలకాండ మొట్టమొదట్లో మీకు చెప్పాను, క్రౌంచ పక్షుల్లో ఒక పక్షిని కొడితే రామాయణం వచ్చింది. అందుచేత మిథున లక్షణంతో నువ్వు లేవు, అందుకని నిన్ను కొట్టేశాను కాబట్టి నేను నరుణ్ణి కనుక నిన్ను వలేసి కొట్టచ్చు, పాశం వేసి కొట్టచ్చు, చాట్ నుంచి కొట్టచ్చు, ముందు నుంచి కొట్టచ్చు, పారిపోతుంటే కొట్టచ్చు, లేదు నిలబడినప్పుడు కొట్టచ్చు, నువ్వు తిని నిలబడి ప్రమత్తతతో ఉన్నప్పుడు కొట్టచ్చు, అప్రమత్తుడవై ఉన్నప్పుడు కొట్టచ్చు. ఎలా కొట్టినా నాకు పాపం రాదని తెలుసు కాబట్టి కొట్టాను, నాకేమీ బెంగలేదు. ఈ మాట ఒరే నీ జీవితంలో కూడా నువ్వు అనగలిగిన స్థితిని నేర్చుకో. నువ్వు ఒక నిర్ణయం తీసుకుని ఒక పని చేస్తే ఆ తర్వాత అయ్యో నేను తప్పు చేశానేమో అన్న భావన ఇంకా రాకూడదు. ఎప్పటికీ నేను చేసినది యథార్థమే అని చెప్పగలిగితే ఆ పని చెయ్యి. అలా చెప్పలేకపోతే ఆ పని జోలికి నువ్వు వెళ్ళకు. ఇది మనుష్యుడికి ఉండవలసిన ప్రధాన లక్షణం. ధర్మమును ఆధారం చేసుకుని విచక్షణ చెయ్యి. రామాయణం మనకి నేర్పింది. అందుకని నిన్ను కొట్టాను, నా యందు పాపం లేదు, ఏ దోషం లేదు. కానీ నువ్వు మాత్రం రోషం కలిగి చచ్చిపోయే ముందు నన్ను ప్రశ్నలు వేశావు. ఉన్నటువంటి యథార్థాన్ని నీకు చెప్పాను, నా యందు ఏ పాపము లేదు. నువ్వు ఒక పిల్లవాడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతున్నావు. వాలి నీదే పొరపాటని చెప్పారు. చెప్పేటప్పటికీ ఇంత వాలి కూడా ఎంత చిత్రం అంటే 2 చేతులు వెనక్కి పెట్టేసి అంజలి ఘటించి, మహానుభావ ధర్మాత్మ రామచంద్ర, నువ్వు చెప్పింది పరమ యథార్థం, దోషం నాయందే ఉంది. నువ్వు నన్ను చంపడంలో కాని నాయందు దోషం ఉన్నది అని చెప్పడంలో కాని కించిత్ సందేహం లేదు. నాదే పొరపాటు, అందుకని నన్ను మన్నించవలసినది. నువ్వు ధర్మాధర్మ విచక్షణ చేత, నీకు ఉన్న జ్ఞానం చేత పూర్వాపరములను బాగా పరిశీలించిన మీదట అప్పుడు ఏది చెయ్యాలో నిర్ణయించుకున్న దాన్ని అమలు చేసిన తరువాత వేళ్లు విరుచుకోకుండా స్థిరంగా నిలబడగలిగిన వ్యక్తిత్వం ఉన్నవాడివి. అటువంటి నిన్ను చూసి రామా పొంగిపోతున్నాను. అటువంటి నీ చేతిలో మరణమైనా నాకు స్వర్గమే, నాకేమి బెంగలేదయా. కానీ ఒక్క 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను అంటున్నాడు. ఆ మాటలు ఏమిటో అవి ఎంత గంభీరంగా ఉంటాయో, రాముడు ఎంత గంభీరంగా మాట్లాడతాడో, ధర్మం వస్తే ఎలా మాట్లాడతాడో, అధర్మానికి ఎలా మాట్లాడతాడో రేపటి రోజున ఆ విచక్షణ ఏమిటో రేపు చూద్దురు గాని. అందుచేత అంత అందమైనటువంటి మాటలు రాముడు పలికిన తరువాత బాణవేగానికి వాలి పడి ఉన్నాడు, ఇంకా శరీరం విడిచిపెట్టలేదు. ఎప్పుడు విడిచిపెడతాడో, ఎందుకు విడిచిపెడతాడో, విడిచిపెట్టడానికి ఏం జరగాలో, దాని వెనక రహస్యమేమిటో, అలా విడిచిపెట్టడానికి వాలికి ఏది అడ్డొస్తుందో రేపు స్కాంత పురాణాంతర్గతమైనటువంటి రహస్యంతో జోడించి రేపు దాన్ని విపులీకరిస్తాను. నిన్నటి రోజు కార్యక్రమం ముగిసేసరికి నేను ఒక మాట చెప్పి ఉన్నాను. వాలి రామచంద్రమూర్తి చేత నిగ్రహింపబడిన వాడై భూమి మీద పడిపోయి తన ఒంట్లోంచి రక్తం ఏరుల్లా ప్రవహిస్తుంటే ఆ బాణం హృదయంలో చాలా గట్టిగా నాటుకుపోయింది. ఆ బాణాన్ని ఇంకా పైకి లాగలేదు. ఆ బాణాన్ని తీయకపోవడం చేత ఎక్కడైతే తగిలిందో అక్కడ నుంచి ఆ గాయంలోంచి రక్తం స్రవిస్తోంది. రామలక్ష్మణుల్ని చూడగానే రామచంద్రమూర్తిని ఉద్దేశించి అనేకమైన ప్రశ్నలు వేసి తానే ఒక నిర్ణయం తీసేసుకుని, రాముడు ధర్మాన్ని తప్పినటువంటి వాడు అని తానే నిశ్చయం చేసేసుకుని అధిక్షేపించి, నువ్వు కేవలం కామముతో ప్రవర్తించేటటువంటి వాడివని, చేతిలో కోదండం పట్టుకున్నావు కనుక యథేచ్ఛగా కనపడిన వారందరినీ సంహరించేటటువంటి క్రోధ స్వభావుడవని అనేకమైన ఆరోపణలు చేస్తూ, నేను ప్రతిద్వంద్వితో యుద్ధం చేస్తుండగా నన్ను చాటు నుంచి కొట్టావని, నువ్వు ధర్మం తప్పావని అనేకమైన అభియోగములను రామచంద్రమూర్తి మీద మోపి మాట్లాడితే తొట్రుపాటు పడకుండా, నేను చేసింది పరమధర్మం, ఎందుచేత అంటే నువ్వు చేసినటువంటి మహాపాతకమునకు మరణదండన కన్న వేరొక శిక్ష లేదు. నీ తమ్ముడు, జీవించి ఉన్నటువంటి తమ్ముడు ఆ పర్వత శిఖరం మీద బ్రతికేటట్టుగా దేశ బహిష్కరణ విధించి, ఆయన ఏ పరిస్థితులలో రాజ్యం చెయ్యవలసి వచ్చిందో వినకుండా అతన్ని రాజ్యం నుంచి తరిమి, అతని భార్యని తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి కూడా నీ భార్యగా అనుభవించావు కనుక, మరదలి పట్ల అటువంటి అమర్యాదతో ప్రవర్తించిన వాడు కేవలం తన కోడలితో ప్రవర్తించిన వాడితో సమానం కనుక, అటువంటి వాడికి మరణదండన తప్ప వేరొక దండన శాస్త్రమునందు చెప్పలేదు కనుక
నిన్ను నిహతుడను చేశాను, అందుకని నా యందు ఏ దోషం లేదు, నిన్ను చంపినందుకు నేను బాధపడటం రెండు, నేను నరుణ్ణి, నువ్వు వానరానివి, నువ్వు శాఖామృగానివి, నిన్ను పాశంతో పట్టుకోవచ్చు, వలవేసి పట్టుకోవచ్చు, మాటు పెట్టి పట్టుకోవచ్చు, నువ్వు నిలబడినప్పుడు కొట్టచ్చు, పరిగెడుతుండగా కొట్టచ్చు, వేటాడి కొట్టచ్చు, నువ్వు ప్రమత్తుడవైనప్పుడు కొట్టచ్చు, అప్రమత్తుడవైనప్పుడు కొట్టచ్చు, ఎలా కొట్టినా అందులో దోషం లేదు. అందుచేత నిన్ను కొట్టడంలో నేను చాలా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చి సంహరించాను కనుక నా యందు ఏ దోషము లేదు. ధర్మం గురించి మాట్లాడడానికి తనంత తానుగా తెలిసిన్నవాడైనా అయ్యుండాలి, శాస్త్ర పరిశోధన చేసినటువంటి వాడై. కానీ నువ్వు సహజంగా వానరజాతికి చెందినవాడివి, నీకు అటువంటి శాస్త్ర ప్రవేశం లేదు. పెద్దలైనటువంటి వారి దగ్గర ఆచార్యుల చేత శిక్షింపబడినటువంటి బుద్ధి కలిగిన వాడవు కావు. నీకు తోచినది ధర్మం అనుకుని నువ్వు ఆ ధర్మం గురించి మాట్లాడేస్తున్నావు. కానీ ఇక్ష్వాకు వంశీయుల నుంచి బహుకాలంగా వస్తున్నటువంటి సంప్రదాయం ఏదుందో దాన్ని నేను నిలబెట్టి, ధర్మం తప్పావు కనుక, ప్రస్తుతం భరతుడు రాజ్యం చేస్తున్నాడు కనుక, ఆయన ధర్మమూర్తి కనుక, ఆయన రాజ్యంలోకి ఈ వనప్రాంతమంతా వస్తుంది కనుక, ఇక్కడ కూడా ధర్మం తప్పినటువంటి వారిని నిగ్రహించేటటువంటి శక్తి, సామర్థ్యము, అధికారము మాకున్నాయి కనుక నిన్ను నిగ్రహించానని చెప్తే, వాలి తన శరీరం పడిపోయే ముందు ఒక్కసారి రామచంద్రమూర్తి వంక చూసి, ప్రత్యువాతతో రామం ప్రాంజలిర్వానరీశ్వర యత్వమాత్థ నరశ్రేష్ఠ తదేవం నాత్ర సంశయ ప్రతివక్తుం ప్రకృష్టేహి నా ప్రకృష్టస్తు శక్నుయాత్ అని. ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను రామా, దోషము నాయందే ఉంది. కానీ వాలి చేసినటువంటి ఒకే ఒక్క గొప్ప పని, బహుశః తను మరణించే ముందు తన తప్పుని అంగీకరించాడు. నా తప్పు నేను అంగీకరించాను, నాయందే దోషమున్నది. నువ్వు ధర్మాధర్మ విచక్షణ చేయడంలో ప్రాజ్ఞుడవైన వాడివి, చాలా చదువుకున్న వాడివి, గురువుల దగ్గర నీ బుద్ధి బాగా పదును పెట్టబడింది. అందుచేత నువ్వు నాకు ఇటువంటి దండన విధించడం ఏ విధంగా చూసినా కూడా దోషం కాదు. అందుచేత నేను అంగీకరిస్తున్నాను, నాయందే దోషం ఉంది అని అంజలి ఘటించి రామచంద్రమూర్తి ముందు అంగీకరించాడు. కాబట్టి రామచంద్రమూర్తి వాలిని వధించడంలో దోషం ఉన్నదా అన్న చర్చ చెయ్యడం అర్థరహితం. ఎందుచేత అర్థరహితం అంటే, మహానుభావుడు రామచంద్రమూర్తి అన్ని జవాబులు చెప్పారు. చెప్పిన తరువాత వాలి తిరిగి జవాబు చెప్తూ, నీయందు ధర్మమున్నది, నన్ను దండించడంలో దోషం లేదని వాలే అంగీకరించాడు. అందుచేత పూర్తిగా అది ధర్మబద్ధమే కనుక దాని మీద ఎటువంటి సమస్య ఉండదు. అప్పటికీ ఇంకా రాముడు చెట్టు చాటు నుంచి వాలిని కొట్టాడన్న అపవాదు ప్రపంచంలో ఉండిపోతుందేమోననేటటువంటి శంకతోటే లక్ష్మణమూర్తి యుద్ధకాండలో ఇంద్రజిత్తుడిని నిహతుడిని చేసేటప్పుడు, మా అన్న ధర్మాత్ముడైతే అని ఒకసారి శ్లోకం చదివి అప్పుడు బాణప్రయోగం చేస్తే ఇంద్రజిత్తు యొక్క శిరస్సు తెగిపోయింది. ఆ కారణం చేత రాముడు ధర్మాత్ముడు అన్న విషయం ఏ విధమైనటువంటి సందేహం లేకుండా మరొక్కసారి నిరూపింపబడింది కిష్కింధకాండలో. కిష్కింధకాండలో ఈ సన్నివేశం చాలా గొప్ప సన్నివేశం. ఎందుచేత అంటే, మనకు అనిపిస్తుంది రాముడు మాట ఇచ్చాడు కాబట్టి సుగ్రీవుడికి కొట్టేశాడు, తప్పు కదా అలా చంపేయడం అనిపిస్తుంది. కానీ ఒక విషయాన్ని వివేచించి నిర్ణయం తీసుకునే ముందు ధర్మాన్ని ఆధారంగా చేసుకుని రాముడు ఎంత ఆలోచిస్తాడో, ఎలా నిర్ణయం తీసుకుంటాడో, ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఎలా కట్టుబడతాడో, ఎలా కదపలేనటువంటి పర్వత శిఖరంలా నిలబడతాడో నిరూపిస్తుంది కిష్కింధకాండలో ఈ ఘట్టం. సరే, అందుచేత ఆ పడిపోయినటువంటి వాలి రాముడి వంక చూసి అన్నాడు, నచాత్మానమహం శోచే నతారాం నాపి బాంధవాన్ యథాపుత్రం గుణశ్రేష్ఠ అంగదం కనకాంగదం. నేను తార గురించి విలపించట్లేదు, నా ప్రాణములు పోతున్నాయి అని కూడా నేను బెంగ పెట్టుకోలేదు. కానీ ఇప్పుడు నాకున్న బెంగల్లా ఒక్కటే, ప్రియాతి ప్రియమైనటువంటి పుత్రుడు ఉన్నది ఒక్కగానొక్క కొడుకు, తారయందు జన్మించినటువంటి వాడు, అంగదం కనకాంగదం. ఆ అంగదుడు బంగారు నూపురములను బంగారు అంగదములను భుజకీర్తులను ధరించినటువంటి వాడై ప్రకాశిస్తూ ఉంటాడు. సుఖాలకి అలవాటు పడి బ్రతికినటువంటి వాడు. ఈ ఒక్క కొడుకు యొక్క భవిష్యత్తు ఏమైపోతుందా అని బెంగ పెట్టుకుంటున్నాను అన్నాడు. ఇది చూపించడంలో ఒక గమ్మత్తుంది. సాధారణంగా మనకి దారేష, పుత్రేష, ధనేష అని మనకి ఈషణత్రయము అని ఈ మూడు లాగేస్తుంటాయి. మనకి తెలియదు లాగుతున్నట్టు కూడా. ప్రధానముగా ఈ పాశముల చేత బంధింపబడి ఉంటాం కాబట్టే మన్ని కూడా శాస్త్రం పశువు అని పిలిచింది.
పశువు అంటే పాశము చేత బంధింపబడినది. దాన్ని బంధించిన పాశం కనపడుతుంది, మన్ని బంధించిన పాశం కనపడదు, అంతే తేడా. మనల్ని లోపల కడతారు, దాన్ని బయట కడతారు, రెండే తేడా. అందుచేత ఈషణత్రయంలో అన్నిటికన్నా ముందు పుత్రేష, దాన్ని దాటడం చాలా కష్టం. ఎంతటి ప్రాజ్ఞుడైన వాడికి కూడా అంచుమనందు ఆ కొడుకు మీద ఉండిపోతుంది భ్రాంతి. వాడు అయ్యో నా కొడుకు నా కొడుకు నా కొడుకని వాడి మీద నిలబడుతుంది. అదే వాలికి కూడా నిలబడింది. చిట్ట చివరికి వచ్చేటప్పటికి అయ్యయ్యో నాకున్న ఒక్కగానొక్క కుమారుడయ్యా, అతడు ఏమైపోతాడో అని బెంగ పెట్టుకుంటున్నాను. బాలశ్చ కృతబుద్ధిశ్చ ఏకపుత్రశ్చ మీ ప్రియ తారేయో రామభవత రక్షణీయో మహాబల. ఈ ఉన్న ఒక్కగానొక్క కొడుకైనటువంటి అంగదుడి యొక్క శ్రేయస్సుని, అతని యొక్క అభివృద్ధిని రామ సర్వకాలముల యందు నువ్వే చూడాలి అని ఒక్కసారి అప్పజెప్పాడు. అప్పజెప్తే రామచంద్రమూర్తి అన్నారు, దండ్యేయ పతయే దండం దండ్యోయశ్చాపి దండ్యతే కార్యాకారణ సిద్ధార్థ ఉభౌతౌనా వసీతత. ఇక్కడ దండించవలసినటువంటి నేరము ఏదైనా ఒకటి చేయబడినప్పుడు ఆ దండన కాని అవతల వ్యక్తి ప్రభుత్వం దగ్గర నుంచి కాని రాజు దగ్గర నుంచి కాని పొందేస్తే వాడి పాపము అక్కడితో ఆ ఫలితాన్ని వదిలిపెట్టేస్తుంది. ఎందుకంటే ఆ దండన పొందాలి, చేశాడు కాబట్టి పాపం. దండన పొందితే పోతుంది ఆ పాపం, దండన పొందకపోతే ఆ పాపం ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అందుచేత వాలి నువ్వు అదృష్టవంతుడవు, నువ్వు చేసినది మహాపాతకం చేశావు. ఆ మహాపాతకానికి శిక్ష నిన్ను చంపడం. నేను బాణప్రయోగం చేసి నిన్ను చంపాను. ఎప్పుడైతే నువ్వు శిక్ష అనుభవించేశావో ఇంకా నీ